చాలా రోజులు కనపడుతుంది. ఏం విశేషాలు? బాగున్నావా? ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? ఎన్ని రోజులు చాలా రోజులు ఫోన్ చేస్తుంది? ఏం లేమమ్మా, ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు? మీ నాన్న చెప్పాడు ఎవరు అమ్మాయిని లేపుకెళ్ళిపోయావంటే. ఎట్లా ఉంది మీ ప్రేమ వ్యవహారం? నిన్ను పెంచుకునే బదులు 2 ఆవులు పెంచుకుంటే కూడా నెల వచ్చి 10,000 ఇస్తాండ్రా. ఏం నా కొడుకు పుట్టినారా? నా కొడుకు పుట్టిన ఇట్లా జీవితమే సంకరాగించేసి చేసి నా కొడుకు. నువ్వు అసలు మగాడివే కదరా. హేరా, రాత్రి బాగా పడుకున్నట్టున్నావు. దరిద్రం నాడు. నేను చెప్పే మాటలు నా చెవులు కూడా పండుకున్నాడు మారుమవుతున్నాయరా. అవి మారుమోగిపోయినా నేను చెప్పే మాటలు నిజమే. నువ్వు మగాడు అంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నావు. అవునమ్మా, ఆడిపోతున్నావు. గదిలో పనుంది, గదిలోకి వస్తావు కదబ్బా. నాకు పనుంది. నాకు మా నాయన రోజు పడే తిట్లు దానికంటే చదివిపోయేది. నిలబెట్టు బావా. ఏం 10 రూపాయలు ఇస్తున్నావు? పా. మామ, ఒకసారి స్పీడ్ బ్రేక్ దగ్గర మనం ఇజ్రాకి 20 రూపాయలు ఇస్తే గుర్తుందా? గుర్తుకుంది. ఏమిస్తావు? లేని పదాం పరా ఇద్దామమ్మ, 20 రూపాయలు ఇస్తాం. నీ రా పదాం. ఏమిస్తావు? బా ఏమున్నావు బావా, పెళ్ళంటే నీలాంటి చేసుకోవాలి. నాతో వచ్చే బావా. ఇప్పుడు ఎప్పుడే లేచినావు? ఇప్పుడు రెడీ అయినావా? ఏం ఎంట్రీ ఉందా? ఓ ఈ దరిద్రం అన్నా పోతుంది పో. సర్లే, వాడేం చేసేది, ఒకసారి నేను చేసి అనుకున్నా. హలో చెప్పురా. అమ్మ, ఏడున్నావు? ఇక్కడ ఇంట్లో పడుకున్నారా? ఏం లేదురా, ఏమన్నా కదిరిగిపోతున్నాము. నేను కూడా వస్తానని ఫోన్ చేసినాను రా. బా ఈరోజు కుదరలేరా, నేను ఇంట్లో పడుకోన్నా, నువ్వు పోయిరాపు. అవునా? సరే మామ. సరేరా. ఉందో లేదో but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before. హాయ్. హాయ్. ఏం బావా, బాగున్నావా? అవునా? ఇప్పుడే తలుచుకుంటా అంటే నీ గురించి. అవునా? నీ ఫోన్ నెంబర్ చెప్తావా? తీసుకో బావా, నీకన్నా ఎక్కువ. చెప్పు. 88 ఓకే 97 55 ఓకే 77 ఓకే 94. బాగుంది కదా?
ఏంటి అమ్మాయిని కదా? ఏంట్రా నువ్వు అంటున్నది? దాన్ని ప్రేమించావురా? రే నువ్వు మగాను కాదని తెలుసు అనుకున్నాను, తెలుసురా, కానీ మళ్ళీ నువ్వు ఇలాంటి పనులు చేస్తావని అనుకోలేదు. పడిందిరా. శారీ వేసుకున్నావా, నైట్ వేసుకున్నావా? అసలు నన్ను ఎవరు లవ్ చేయలేదు తెలుసా ఇంతవరకు. నువ్వు నాకు ప్రపోజ్ చేసింటే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా తెలుసా. ఐ లవ్ యూ. అసలు నేను ఉండలేకపోతున్నా తెలుసా. హాయ్ డార్లింగ్, ఎక్కడున్నావు? నీకోసమే అందంగా రెడీ అయిన బ్లాక్ శారీ కట్టుకొని. ఐ లవ్ యూ టూ. రా పాట వేసుకుందాం మంచిది. పొలంలోనే వెయిట్ చేస్తున్నా నీకోసం. రే ఏంద్రా ఇది? ఎవరుందా? మామ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మమ్మల్ని ఆస్వాదించు మామయ్య. ఏయ్ ఏంద్రా ఇది? ఎలా రండి. రేయ్ ఏంద్రా ఈ కంపు? నువ్వు ఇంటర్వ్యూకి పోతానంటే పోయి అమ్మాయిని తీసుకొచ్చావా? అమ్మాయి కాదు నాన్న. నాకు ముందే తెలుసురా నువ్వు ఇట్లా పనిమాల పని చేస్తావని. రేయ్ ఫస్ట్ అన్ని పిలుచుకొని వెళ్ళిపో. నా ఇంట్లో అవసరం లేదు. నువ్వు ఫస్ట్ బా బయట బా. తన అమ్మాయి కాదనే కదా నాన్న నువ్వు వద్దంటున్నావు. వీళ్ళకు మనసు ఉంటుంది నాన్న. వీళ్ళు కూడా మనలాగే తోడు కోరుకుంటారు నాన్న. నీకు ఇదే ఇబ్బంది అనిపిస్తే ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు నాన్న. కనీసం మమ్మల్ని మనుషులుగా చూడడం కూడా మీకు ఇష్టం లేదు. మీ ఇంట్లోకి వచ్చిన దానికి క్షమించండి. ఎంత పని చేశా నా కొడుకు. కదరా మామ, మా చెల్లెని ఎప్పుడు పరిచయం చేద్దాం ఉన్నావు? హిజ్రాని పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉంటాను మామ. రే నువ్వు అసలు ఎవరు పెళ్లి చేసుకున్నావురా? ఎవరితో కాపురం చేసినావురా? ఏందిరా నీ కథ అసలు? నీతో నాకు బీపీ వస్తాను కదరా. చెప్పురా, నీ కాలం ముక్తా చెప్పురు నాయనా. మామ నీకు ఒకటి చెప్తాను, ఎవరికి చెప్పొద్దురా. చెప్పను లేరా, చెప్పు. వాడి హిజ్రా కూడా కదరా, మళ్ళాగా మగవాడు రా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.